ఆజ్ఞను అతిక్రమించవటం చేత ఒక జీతం వచ్చిందంట మనకు. ఒక జీతం. జీతం అంటే అర్థం ఏంటిది? మరణం. ఆజ్ఞ అతిక్రమానికి జీతం మరణం. ఏంటిది ఆ మరణం అంటే? అతి భయంకరమైన రోగము చేత మనమందరం చచ్చిపోవాలి. చచ్చిపోవద్దా నీవు నేను? నువ్వు చచ్చిపోవా? నేను చచ్చిపోవద్దా? నువ్వు బతుకుతావా శాశ్వత కాలం? నేను బతుకుతున్న శాశ్వత కాలం? ఎవడు ఈ భూమి మీద శాశ్వత కాలం బ్రతకరండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఎవడే కానీ ఈ భూమి మీద శాశ్వత కాలం బ్రతుకుతాను అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడా? ప్రారంభంలో ఆదాముకు శాశ్వతమైన కాలం ఇచ్చిండు. ఆ శాశ్వతమైన కాలం చివరికి ఏమైపోయిందంటే ఆజ్ఞను అతిక్రమించగానే శాశ్వతమైన కాలం నిర్జీవమైన కాలముగా మారిపోయింది. శాశ్వతమైన కాలం నిర్జీవమైన కాలంగా మారింది. ఇప్పుడు నువ్వు ఉన్న కాలం ఏ కాలం అనుకుంటున్నావు? ఇది నిర్జీవమైన కాలం.